శివుడు కేశవుడు రెండు కారు. మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన రహస్యం. శివ కేశవ అని రెండుగా కనపడేటటువంటి పదార్థములు ఒక్కటే. శివుని యొక్క హృదయము విష్ణువు అయి ఉంటారు, విష్ణువు యొక్క హృదయము శివుడై ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగే వరకు రెండుగా కనపడుతుంటారు. ఆయన అనుగ్రహం కలిగితే రెండుగా ఉన్నవి ఒకటిగా మీకు దర్శనం. ఆ అనుగ్రహం కలిగే వరకే. అది అయిందా మీకు అసలు శివకేశవుల మధ్య భేదము గోచరించదు. మీరు ఎంత సంతోషపడిపోతారో ఆ రెండూ కలిసిపోయిన స్వరూపాన్ని మీరు లోపల స్తోత్రం చేయడానికి, లోపల భావన చేయడానికి. మనకి కాంచీపురానికి కేవలం 20 మైళ్ళ దూరం. వెల్లూరు రోడ్లో వెడుతుంటే మీరు కంచి ఇంకా దగ్గరికి వచ్చేస్తోందనగా 20 మైళ్ళ దూరంలో ఎడం చేతి పక్కకు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో వెడితే ఒక క్షేత్రం ఉంది. అది తిరుప్పార్కడలి అంటారు. అంటే మనం పాలకడలి అంటాం, తిరుప్పార్కడలి అంటారు. అక్కడ తిరుప్పార్కడలి అన్న క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా అండి? అక్కడ విష్ణువాలయం లేదు, అన్నీ శివాలయాలే. ఒకప్పుడు విష్ణువాలయం లేదు అక్కడ. ఒకానొకప్పుడు పరమ వైష్ణవుడు అనగా విష్ణువు యందు విశేష ప్రీతి కలిగిన వాడు ఇతర రూపములను అంగీకరించలేనటువంటి ఒక భక్తుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. ఆయనకు ఒక నియమం ఉండేది. విష్ణు స్వరూపాన్ని దర్శనం చేస్తే కానీ ఆయన భోజనం చేయడు. కాబట్టి ఆయన ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళడం, లోపల పెరుమాళ్ళు ఉన్నాడా అని అడుగుతుండడం. లోపల పెరుమాళ్ళు కారు, పరమేశ్వరుడు ఉన్నారు. ఆయన వెళ్ళేవారు కాదు, వెళ్ళిపోతుండేవారు. భోజనం చేసే వేళ దాటిపోయింది, నీరసం వచ్చేసింది, విష్ణుమూర్తి యొక్క దేవాలయం కనపట్టలేదు. ఆయన ఆఖరికి తను తిరిగిన దేవాలయాల్లోనే ఒక దేవాలయం ముందుకొచ్చి పడిపోయారు, ఇంకా కదలలేకపోయారు. అంతలో ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, ఏమండి అలా ఉన్నారు, అంత నీరసంగా ఉన్నారు, ఏమైందన్నారు. ఏమి దిక్కుమాలిన ఊరయా, పెరుమాళ్ళకి గుడే లేదు ఇక్కడ, విష్ణువుకి గుడి లేదు. ఏం విష్ణువుకి గుడి లేకపోతే ఏం శివాలయాలు ఉన్నాయిగా అన్నాడు ఆయన. కాదు, నాకు విష్ణు స్వరూపంగానే కావాలి, శివస్వరూపంగా నేను చూడను, నాకు విష్ణు స్వరూపం కావాలి. ఓహో అదే మీ ఇబ్బంది, మరి మీరు పడిపోయిన గుడి విష్ణుమూర్తి గుడేగా, లోపలికి వెళ్ళకపోయారా అన్నాడు. అబద్ధాలు అరకు, అది విష్ణువు గుడి కాదు, అది శివాలయం, అందులో శివలింగం ఉంది, నేను రానన్నాడు ఆయన. ఆయన అన్నాడు, ఇలా వాదిస్తే ఏం వస్తుంది, నాతో వస్తే చూపిస్తా, లోపల శివలింగం ఉందో పెరుమాళ్ళు ఉన్నాడు, రండి చూపిస్తానన్నాడు. ఆయన అన్నాడు, అబద్ధం, నేను లోపలికి రానన్నాడు. సరే, ఇంతలో ఇద్దరి మధ్య వాదన పెరిగింది. ఆయన అన్నాడు, అబద్ధం అబద్ధం అని బయట కూర్చుంటే ఎలా తెలుస్తుంది, మీకేం కనపడిందో ఏం చూశారో, నాతో రండి నేను చూపిస్తాను, పెరుమాళ్ళు ఉన్నాడో లేదో లోపల. సరే పదండి అన్నారు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. ఆయన శివలింగాన్ని చూపించి ఎవరున్నారు చూడండి అన్నారు. ఆయన శివలింగం మీద చూసేటప్పటికి చిన్మయం అంటారు, ఇలా పైకి పుటమరించినటువంటి స్వరూపం ఉంటుందే, ఆ బ్రహ్మగారు లేదా అంబ, పీఠం అంబమయం సర్వం శివలింగ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం అని ఆ చిన్మయం, ఆ శివలింగం పైకి ఉబికినటువంటి బొడిపే లింగాకృతి కాకుండా ఆ పీఠం మీద శ్రీ మహావిష్ణువు నిలబడి దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవాలయం అలాగే ఉంది. హరిహరనాథుడిగా తిక్కన గారికి దర్శనం ఇవ్వలా? ఆయనే శివలింగంలో శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి క్షేత్రం. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెడితే, కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారనుకోకండి, మీరు కాంచీపురం వెడుతున్నప్పుడు చిత్తూరు నుంచి కాంచీపురం వెళ్ళేటప్పుడు వెల్లూరు రోడ్డు అంటారు. ఆ వెల్లూరు రోడ్లో వెడుతున్నప్పుడు ఎడం చేతి పక్కకి వెడితే 20 మైళ్ళ దూరంలో ఉంది, తిరుప్పార్కడల్ అంటారు. ఆ క్షేత్రానికి వెళ్ళి చూడండి, అత్యద్భుతమైనటువంటి స్వరూపం. కాబట్టి శివకేశవుల మధ్య భేదము అన్నట్టు కనపడుతుంది, రెండు అన్నట్టు కనపడుతుంది. యథార్థమునకు శివకేశవులు రెండు కాదు, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. దీని గురించి పెద్దలు ఒక చక్కటి ఐతిహ్యం ఒకటి చెప్తూ ఉంటారు. వెనకటికి దేవతలందరూ రామేశ్వరం వెళ్ళారు. వెళ్ళి రామేశ్వరంలో శివలింగాన్ని దర్శనం చేశారు. దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, రామేశ్వరం అనగా ఏమి? వ్యాకరణంలో రామేశ్వరం దేనికి చెందుతుంది అని. అంటే ఇప్పుడు నేను మీకు దాన్ని కొంచెం చెప్పాలి అంటే, రాజసేవకుడు ఏ సమాసం అని అడిగాను అనుకోండి, రాజు యొక్క సేవకుడు రాజసేవకుడు, కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. లేకపోతే నల్ల కలువ అన్నాను అనుకోండి, ఏ సమాసం అన్నాను అనుకోండి, నల్లనైన కలువ, కర్మధారయా సమాసం.
కాదు. దండపాణి ఏ సమాసం అని అనుకోండి. దండము పాణియందు కలవాడు అంటే చేతియందు కర్ర పట్టుకున్నవాడు, చేతియందు కలది కలవాడు కాబట్టి బహువ్రీహి సమాసం. కాబట్టి షష్ఠీ తత్పురుషం అన్న అవ్వాలి, కర్మధారయం అన్న అవ్వాలి, బహువ్రీహి అన్న అవి ఉండాలి వ్యాకరణంలో. రామేశ్వరం ఏది అని అనుమానం వచ్చింది మనకి. ఒక ఆయన అన్నాడు రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడు. రాముడు ఎవరిని అర్చన చేస్తాడో ఆ శివుడు రాముని యొక్క ఈశ్వరుడు, రామేశ్వరుడు అన్నాడు. కొంతమంది అన్నారు ఒకటిది రామునికి ఈశ్వరుడు ఏమిటి, రాముడే జగత్ప్రభువు, రామునికి మళ్ళీ ఈశ్వరుడు ఎవరు ఉండరు, కాబట్టి రాముడికి శివుడు ఈశ్వరుడు మేము అంగీకరించామన్నారు. కొంతమంది అన్నారు మీరు అంగీకరించకపోతే ఏమిటి, రాముని యొక్క ఈశ్వరుడే ఆయన అన్నారు. ఈ గొడవంతా ఎందుకు, కైలాసానికి వెళ్ళి శివుడిని అడుగుదాం పదండి అన్నారు. అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. అయ్యా రామేశ్వరం ఏ సమాసం అని అడిగారు. ఆయన అన్నాడు రాముని ఈశ్వరుడిగా కలవాడు, బహువ్రీహి సమాసం. నాకు రాముడు ఈశ్వరుడు, నేను అక్కడ శివలింగంగా ఉంటాను, కానీ నాకు రాముడు ఈశ్వరుడు అన్నాడు. అంటే అయ్యయ్యో అని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి శివుని యందు అనురక్తి కలిగిన వాళ్ళు అన్నారు శివుడు జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు తన గొప్ప చెప్పడం, కాబట్టి ఆయన అలా అన్నాడన్నీ ఉట్టిది. నిజానికి రాముడు ఈశ్వరుడిగా కలవాడు కాడు, రాముని యొక్క ఈశ్వరుడు. షష్ఠీ తత్పురుషమే కరెక్ట్, బహువ్రీహి కాదు. ఆయన అలా అన్నాడంతే అన్నారు. సరే ఈ గొడవ ఎందుకు, వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం, రాముడు విష్ణువు కదా ఆయన అడుగుదాం అని వైకుంఠానికి వెళ్ళారు. అయ్యా అది షష్ఠీ తత్పురుషమా బహువ్రీహియా అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు. ఆయన అలాగే అంటారు, శివుడు పెద్ద ఆయన గౌరవం, కానీ అసలు నిజం నేను చెప్తాను, రాముని యొక్క ఈశ్వరుడు నాకు ఈశ్వరుడు ఆయనే, కాబట్టి ఆయనే నాకు ఈశ్వరుడు అన్నారు. శివకేశవులకు వ్యాకరణం తెలియదా ఏమి, ఇద్దరు ఓ గురువు గారి దగ్గర చదువుకోలేదా? ఇదెక్కడ గొడవ, ఆయనేమో రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడిని అంటాడు, ఈయనేమో రాముని యొక్క ఈశ్వరుడు అంటాడు. ఈయన షష్ఠీ తత్పురుషం అంటాడు, ఆయన బహువ్రీహి అంటాడు. ఏది అసలు నిజం? 4 తలకాయలు ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడుగా, సృష్టి చేసేవాడు, 4 ముఖాలతో వేదం చెప్పేవాడు, ఆయన అడుగుదాం గొడవ వదిలిపోతుంది. ఆయన తప్పు చెప్పడుగా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు దీనికి ఇంత దూరం వచ్చారా, మీ మొహం ఇట్సా, రామేశ్వరము అంటే రాముడు ఈశ్వరుడైనాడు, రాముడే శివుడు, శివుడే రాముడు, కర్మధారయ సమాసం రాదే, 2 కాదన్నాడు. కాబట్టి శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, ఉన్న ఆపదార్థమే స్థితికర్తగా నిలబడినప్పుడు విష్ణువుగా ప్రకాశిస్తుంది. ఆపదార్థమే మీకు ఉపకారం చేసి లయకర్తగా నిలబడి నిద్ర ఇచ్చినా, మిమ్మల్ని పొందినా, మీకు జ్ఞానం ఇచ్చి ఈశ్వరుణ్ణి పొందేట్టు చేసినా శివస్వరూపంగా ఉంటుంది. అందుకే భాగవతంలో 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. 3గా 2గా కనపడి చిట్ట చివరికి 1గా అయిపోయేటటువంటి తత్వం ఏదున్నదో అది పరబ్రహ్మము, అది పరమేశ్వరుడు. అది 2గా కనపడుతుంది, కానీ 2 కాదు, ఉన్నది ఒక్కటే. కాబట్టి శివకేశవుల యొక్క తత్వము ఒకటిగానే ఉంటుంది, వాళ్ళిద్దరూ ఒక్కటే, కానీ 2గా కనపడడంలోనే దాని యొక్క వైవిధ్యం అంతా ఉంది, కానీ 2 కాదు, ఉన్న పదార్థము మాత్రం ఒక్కటే.